అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, అలాగే ధూళిపాళ్ల నరేంద్ర గారికి, కొలికపూడి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ తెలుసు, 5 ఏళ్ల క్రితం ఇదే వేదిక మీద నుంచి అడిగాం. అప్పుడు అందరిలోనూ నిశ్శబ్దం, నిస్తేజం, కానీ దానికి కారణం ఏంటో తెలియదు అని అనేసి. అదే నేడు అందరిలోనూ ఉత్సాహం, ఉత్తేజం, దీనికి కారణం ఏంటి అని అడగాల్సిన పని లేదు. కానీ మన అందరిలో ఈ ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరిని తలుచుకొని కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల నుండి పీనుగులే పునాదులుగా అధికారాన్ని అందుకొని రక్షక భటుల్ని రాతి బొమ్మలుగా చేసి బడి పంతుల్ని బారు షాపుల ముందు నుంచోబెట్టి అధికారుల చేత అడ్డమైన పనులు చేయించి హక్కులుగా రావాల్సిన వాటిని బిచ్చంగా మార్చి ప్రజలను పాలేరులుగా చూస్తా అమరావతికి అగ్గిపెట్టి, పోలవరాన్ని పాతిపెట్టి, ఋషికొండని అనకొండలా చుట్టేసి బూతు భాషని అధికారగా భాషగా మార్చి అన్యాయమే చట్టంగా, అణిచివేతే పాలనగా, దోపిడీనే లక్ష్యంగా పరదాల మధ్య తిరగటమే పాలన అని చెప్పుకుంటా తిరుగుతుంటే వీటన్నిటి మీద ప్రశ్నించాల్సిన కొన్ని పత్రికలు పెట్టుబడులకి, కట్టుకతులకి పుట్టిన విషపుత్రికలుగా మారిపోతే వీటన్నిటి మీద మాట్లాడాల్సిన కొందరు మేధావులు శాలువా మడతల్లో, భుజకీర్తుల బిరుదుల్లో, రంగు నోట్ల కట్టల్లో సేద తీరుతూ ఉంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక మనకి మాత్రం ఎందుకులే, మనం కూడా నోరు కట్టేసుకొని, చేతులు ముడిచేసుకొని, తలుపు గడేసుకొని 4 గోడల మధ్య స్వేచ్ఛగా చచ్చేదాకా బతికేద్దాం అని అనుకోకుండా, అన్యాయం నీ చట్టం అయితే ధిక్కారం నా ధర్మం, అణిచివేత నీ పాలన అయితే రాజద్రోహం నా కర్తవ్యం, బూతు భాష నీ అధికార భాష అయితే బూతు ఎలక్షన్ బూతు నా రాచబాట అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జించి మరో స్వతంత్ర పోరాటంతో చీకటి కమ్మిన రాష్ట్రంలో చంద్రోదయాన్ని నింపిన ప్రతి ఆంధ్రదేశ భక్తుడికి కృతజ్ఞతాభివందనాలు. ఇంత విధ్వంసంలో కూడా అతనికి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే మన బుచ్చయ్య చౌదరి గారు కానీ వారి సమకాలీకులు కానీ ఎప్పుడూ గర్వంగా ఒక మాట చెబుతూ ఉంటారు, మేము 1980లో తెలుగు జాతి ఆత్మగౌరవ పోరాటంలో పాల్గొన్నాము అని అనేసి. అలాగే వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళినా కూడా మేము 70లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఓడల్లో మైకులు పట్టుకొని తిరిగాము అని చెబుతూ ఉంటారు. ఈ మాట్లాడేటప్పుడు వాళ్ళల్లో ఒక తాలూకు గర్వం ఇవన్నీ కనపడతా ఉంటాయి. అలాగే నేడు మన జనరేషన్ ఇతను చేసిన విధ్వంసం వల్ల తెలుగు జాతి అస్తిత్వ పోరాటంలో పాల్గొనటమే కాదు, మరణాన్ని మునిపంటి మీద నిలబెట్టి పోరాడిన శిఖర సమానుడు రామోజీరావు గారు లాంటి పోరాట యోధుల్ని ప్రత్యక్షంగా చూడగలిగాం వారి పోరాటాన్ని. భవిష్యత్తులో చరిత్ర పుస్తకాల్లో పాఠాలుగా రాబోతున్న వీటన్నిటికీ మనందరం సజీవ సాక్షులం. వీటన్నిటినీ మనకి జీవితకాలం గుర్తుండే మెమరీస్ అన్నమాట. అలాగే మనం అందరం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది అన్నగారి 100వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ తెలుగు తల్లి నుదుటిపై పసుపు తిలకం దిద్దాలి అని అనేసి ఎవరి కార్యాచరణ వారు పూరించుకున్నారు. మీకు ఈ ఏడాది అన్నగారి 101వ జయంతి. 101లో నుంచి మధ్యలో 0 తీసేస్తే 11. ఆ 11 ఏంటి అనేది నేను చెప్పాల్సిన పని లేదు. ఇదే ఇంకొక ఉదాహరణ, తెలుగు జాతికి సంబంధించిన ఏ పోరాటంలోనైనా కానీ అన్నగారి ఆశీస్సులు ఉండి తీరతాయి అని అనేది.
ఇక మన భవిష్యత్ స్వాప్నికుడు, వర్తమాన శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటిలాగానే సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేసే బాధ్యతలు తీసుకున్నారు. 95లో ఆయన్ని తీసుకున్నప్పుడు అప్పుడు అంతే సంక్షోభంలో ఉంది. 2014లో అంతకు మించి, ఇప్పుడు అసలు అంచనాలకే అందనంత దీంట్లో ఉంది. వారు దాంట్లో విజయవంతం అవుతారు అని అనేసి కోరుకుంటున్నాము. అలాగే ఇక మనకి ఎప్పుడు అలవాటు లేని బాధ్యత, ఎప్పుడు చెయ్యని బాధ్యత ఒకటి లోకేష్ గారు తీసుకున్నారు. అది కలుపు మొక్కల్ని వేరేసే బాధ్యత. అది గతంలో మనకెన్నడూ అలవాటు లేనిది. కాకపోతే 2004 to 2009 మధ్య పండును రుచి మరిగిన విష పురుగులు 2019 to 2024 మధ్య వేర్లను కూడా తిన్నాయి. కాబట్టి లోకేష్ గారు ఆ విష పురుగులను వేరేసి కలుపు మొక్కల్ని కూకట వేళ్లతోటి సహా పెకిలించి వేసి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత ప్రగతి బాట వేయటంలో వారి వంతు పాత్ర గణనీయంగా పోషిస్తారు అని కోరుకుంటూ మరొకసారి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు. థ్యాంక్ యూ. నిజాన్ని నిర్భయంగా చెప్పారండి. అందరికీ మరొకసారి కృతజ్ఞతలండి. గంగాధర గారు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే, ఇక మనం మన గంగాధర్ ఒకసారి మిమ్మల్ని స్టేజ్ మీద పిలుస్తాం. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఉండి నాలాంటి వాళ్ళు ఎంత పోరాటం చేశారో, ఆంధ్రప్రదేశ్ బయట ఉండి మాతో పాటు పోటీ పడి పోరాడిన గంగాధర్ గారికి పాదాభివందనం. కృతజ్ఞతలు శ్రీనివాసరావు గారు. ఒక అద్భుతమైన గడియలు ఇవి. గంగాధర్ గారు మీరేమైనా చెప్తారా? చాలా పెద్ద మాటలు ఆడారండి కులికిపూడి శ్రీనివాసరావు గారు. నాకు తెలియదు నేను డిజర్వా కాదు అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞత శ్రీనివాస్ గారు, మీరు అలా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. అలాగే కృతజ్ఞతలు గంగాధర్ గారు. తదుపరి మన